జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలన్నీ రాత్రికి రాత్రి తొలగించారు. వాటి చాట్ నుంచి ఏమన్నా అసాంఘిక శక్తులు జ్వరబడచ్చు, ఆయన పర్యటనలో ఆయన మీద దాడి చేయొచ్చు, లేకపోతే అల్లకల్లోను సృష్టించనువచ్చు. సో ఆల్రెడీ చితికిపోయిన మామిడి రైతుల వాళ్ళు పంట అంతా కూడా మరింత చితికేలాగా చేయడానికి కూడా, ఎందుకంటే మనం చూసాం కదా పొదిల్లో పొగాకు బేళ్ళని ఎలా ధ్వంసం చేశారు. ఈరోజు ఆయన వెంబడి వచ్చే ఈ 15,000 మంది అసాంఘిక శక్తులు కూడా ఈ మామిడి పంటని అరాకొరా మిగిలి ఏమన్నా 4 రూపాయలు వస్తుందనుకున్న పంటను కూడా ధ్వంసం చేసి కానీ వెళ్ళరనేది మొత్తానికి ప్రభుత్వంకి అనుమానం. అందుకనే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా తీశారు. మొత్తానికి రసాభాస 500 మించి దాటితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తక్షణం శాంతి భద్రతల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అదుపులో తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. వీటన్నిటితో పాటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఎపిసోడ్, వీటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. సో అదండి, ట్రాక్టర్లు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. ఏమో ట్రాక్టర్లలో దాక్కొని మామిడి పంట ఆ పళ్ళ కింద దాక్కొని అసాంఘిక శక్తులు రానివచ్చు. దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ. చూసాంగా మొన్న సత్తెనపల్లిలో 87 కిలోమీటర్ల పొడవున ఎలా వచ్చి చొరబడి ఒక 2 మృతికి కారణమయ్యారు. ఇప్పుడు అండ్ ఎట్ ఎనీ మూమెంట్ ఈసారి కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు గమనించారు, మొన్న 100 మందే, ఈసారి 500 మంది వెళ్ళొచ్చని అవకాశం ఇచ్చారు. 500 దాటి కనిపిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. మీరు సాయంత్రం కొంచెం ఆ ఛానల్ చూడడం మానేయండి సార్, టైం ఖాళీగా ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నెరేటివ్స్లోనే మీరు క్వశ్చనింగ్ ఉంటుంది. అసలు నాకు తెలియకూడదు ఇది ప్రజాస్వామ్యంలోనో ఎక్కడో నాకు అర్థం కావట్లేదు. 500 మంది పోలీసులు ల్యాండ్ ఆర్డర్ చూసి, నేను అదే చెప్తున్నాను కదా సార్, ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు ఏదో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. సార్ మార్కెట్ యార్డ్లో చూడండి ఎట్లా ఉన్నారు, వాళ్ళ పోలీస్ పికెటింగే ఉంది అక్కడ. ఎవరు కాదంటున్నారు? పోలీసుల దిగ్బంధంలో, పోలీసుల యొక్క వాళ్ళ కండిషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా ఉంటుందో ముందే ఊహించేసుకొని అసాంఘిక శక్తులు 15,000 మందిని ఒక దగ్గర తిప్పుకుని తిరుగుతున్నాడు అంటే ఏంటి సార్? నాకు అర్థం కావట్లే. ఆయన ఏమైనా కాన్వాయ్తో ఎక్కడి నుంచి బయలుదేరినప్పుడు వీళ్ళు పాస్ సినిమాలో చూడండి, బాలకృష్ణ సినిమాల్లో అట్లా కాన్వాయ్లు వేసుకుని వస్తూ ఉంటారు కదా, పొలో మన రాయలసీమ నుంచి అట్లా అలాంటి ఏమైనా దృశ్యాలు ఎక్కడైనా కనబడ్డాయి మీకు? పాసిబిలిటీ ఉంది, ఎవరు కాదంటారు? అదే చెప్తున్నాను, మీరు ఊహించుకున్న గంగతో రాంబాబు సినిమాలో ఒక ఉత్పాతం జరగకుండా ఆపటం అనేది పోలీస్ బాధ్యత అండి. మీరు కెనాట్ కాంట్రడిక్ట్ దట్. అలా కాదండి, ఉత్పాదం జరగకుండా అంటే నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు. ఇప్పుడు జరిగినవి 2 యాక్సిడెంట్లో గౌరవ హైకోర్టు ఏ ప్రొసీడింగ్స్ ఇస్తుందో కూడా మీరు ఫాలో అవ్వకుండా ప్రీ నెరేటివ్స్తో యూ వాంట్ టు ఫిక్స్ సమ్ పర్సన్ అన్న దగ్గర లీడ్ చేస్తానంటే ఎక్కడికి లీడ్ అవుతుంది? ఒకసారి ఆ ఫ్లెక్సీలు చూడండి, సర్వసాధారణ ప్రక్రియ. ఒకసారి అది చూడండి, అక్కడ పోలీసులకిను వైసీపీ నాయకులకు వాగ్వాదం జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా మున్సిపల్ అథారిటీస్, ఇక్కడ మన మేయర్ విజయలక్ష్మి అమ్మకి కూడా ఫ్లెక్సీ పెడితే తొలగించి ₹1,00,000 పెనాల్టీ. అక్కడ చూడండి ఒకసారి వాయిస్ కూడా విందాం. జరగదు. సరేలే చెప్పిండొచ్చు మీకు, అదేముంది జరిగింది. జరగదు. సరేలే చెప్పిండొచ్చు మీకు, అదేముంది జరిగింది. ఆవురి టీడీపీ ప్రెసిడెంట్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి వాటిని తొలగించారని చెప్పేసి అంటున్నారు. అంటే పర్మిషన్ ఇచ్చారు, ఏ మాట మాట డెమోక్రటిక్గానే ఉంది ప్రభుత్వం కాబట్టి పర్మిషన్ ఇచ్చారు. కానీ దాటి చాటి నుంచి అసాంఘిక శక్తులు వస్తాయని అనుమానం పోలీసులకు వచ్చింది, లేటర్ ఇంటెలిజెన్స్ అది.
వచ్చినప్పుడు వాటిని తీసేట్లో తప్పేం లేదు కదా, దాన్ని ఎట్ట తప్పడతారు మీరు? ఏదో చూడండి, పెళ్ళికి తోరణాలు కడితేనే పెళ్ళి, తోరణాలు లేక వాళ్ళు కట్టలేదు కాబట్టి పెళ్ళి అవుతుంది అన్నట్టుగానే ఉంటుంది. ఆ ఫ్లెక్సీలు లేకపోతే ఈ పర్యటన అనేది ఆగిపోద్దా? ఓ తాత్కాలిక ఆనందం, ఎవరి పార్టీ వాళ్ళు ఎవరి ఫ్లెక్సీలు వాళ్ళు కట్టుకుంటారు. అటెన్షన్ ఏంటి, అధినాయకుడు దృష్టిలోకి వెళ్తామని. ఇది బేసిక్స్. అది సరే, దానికి కూడా తొలగిస్తున్నారు. మీరు చెప్పినట్టు లేటర్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రొయాక్టివ్గా పనిచేస్తుందో, లేటర్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో ఎవరు ప్రొయాక్టివ్నెస్ పోలీస్ డిపార్ట్మెంట్ చూపిస్తుందో ఆ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఈరోజు ఒక ఫ్లెక్సీ కట్టినంత మాత్రాన, ఫ్లెక్సీ తొలగించినంత మాత్రాన పర్యటనలు రద్దు అయిపోవు, పర్యటనలు ఆగవు. జరిగేవి జరగక మనం ఇప్పుడు 500 మందితో కాన్వే అన్నారు ఉదాహరణకి. ఒక సింపుల్ లాజిక్ యూజ్ చేశారు అనుకోండి, ఆయన టెరిటరీలో ఉన్న జిల్లా ఇన్ఛార్జీలు లేదంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ 500 కాన్వే కింద వెళ్తారు కదా. వెళ్ళకుండా ఉంటారా? 500కి అయితే రెస్ట్రిక్షన్ లేదు కదా. అలా వెళ్తే నాకు తెలిసి తిరుపతి చిత్తూరు పార్లమెంట్లో 2 పార్లమెంట్లు అనుకుందాం. ఆ 2 పార్లమెంట్లోనూ 14 సెగ్మెంట్లు ఉంటాయి, 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, 14 మంది ఇన్ఛార్జీలు, 2 పార్లమెంట్ ఇన్ఛార్జీలు, 16 మంది అల్లే. 5 జడ్పీ చైర్మన్లు ఎంతమంది ఉంటారు, సర్పంచ్లు ఎంతమంది, వీళ్ళందరూ 500 మంది కన్నా ఎక్కువ ఉంటారు కదా. వీళ్ళందరూ కాన్వే వెళ్తారు. మరి వాళ్ళ రాకుండా సార్ చేలగట్లంబడి పడి బైకుల మీద వచ్చేవాళ్ళు ఎవరు? ప్రతిసారి వాళ్ళే కనిపిస్తున్నారు. అదే ఎందుకు వస్తున్నారు? వాళ్ళే అన్ని చోట్ల వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళే కనిపిస్తారంటే మీరు చెప్పినట్టు అసాంఘిక శక్తులను ఐడెంటిఫై చేయండి. అది చెప్తారు ఐడెంటిఫై చేశారులేండి. ఏమని వాళ్ళ అసాంఘిక శక్తులనా? వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన అరుపులు కేకలతోటి విధ్వంసం సృష్టించడం ఇవన్నీ ఐడెంటిఫై అయినాయి. మీరేం వరి కావడం లేదు. వాళ్ళని లోపలేయటం. ఇప్పుడు మొన్న సత్యనపల్లిలో 117 మందికి నోటీసులు ఇచ్చారు కదా. నిన్న 350 మందికి పైచీలకి తిరుపతిలో కూడా నోటీసులు ఇచ్చారు, ఇంక్లూడింగ్ మున్సిపల్ చైర్మన్కి కూడా. గృహ నిర్బంధాలు ఎంతమందికి చేస్తారు చేయండి. ఇప్పుడు ఇవాళ మీరు గృహ నిర్బంధాలు చేసి, నేనే చెప్తున్నాను కదా ఇక్కడ ప్రొయాక్టివ్గా మీరు గృహ నిర్బంధాలు చేయండి అని. నిన్న కాక మొన్న మాట్లాడిన దాంట్లో కూడా నేను ఇదే విషయం చెప్పాను. మీకు అంత ఒక నాయకుడు వెళ్తే అధినాయకుడు వస్తున్నప్పుడు, నాయకులు వెళ్తున్నప్పుడు ఎంత అట్రిబ్యూట్ అవుతుంది అన్నప్పుడు నిలువరించి చూడండి. నిలువరించిన తర్వాత ఏమవుతుందో కూడా తెలిస్తే అది ప్రజాస్పందన. మీరు అన్నట్టు అసాంఘిక శక్తులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో నేను అనలేదు సార్, దయచేసి చెబుతోంది. ఇది ప్రజాస్వామ్యంలో మీకు నచ్చని పార్టీ ఎవరైనా సరే అసాంఘిక శక్తులు అంటే ఇది ప్రజాస్వామ్యం అర్థమో ఏముందో ఒకసారి చెప్పుకోమనండి. సరే, ఇంకోటి, ఇప్పుడు ట్రాక్టర్లో మామిడి పళ్ళు మామిడికాయలు వేసుకొని వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆపేస్తున్నారు చాలా చోట్ల. ఎందుకంటే చెప్పలేం వాళ్ళు ఆ ట్రాక్టర్లో వాటి కింద ఎవరన్నా ఉన్నారేమో, ఎవరు చెప్పొచ్చారు. అందుకే సార్ రాత్రి సినిమాలు అలాంటివి చూస్తే పాల క్యాన్లో రేకులేసి కిందనే పాలు కర్రలు తరలించినట్టుగా ఊహించుకుంటే ఇలాగే ఉంటాయి. ఊహించుకోవటం కదా, మామిడికాయలు వేసుకుని పడుకుంటే సార్ చూద్దాం. సరే సరే, సినిమాలో పడుకుని చూడండి. అందాకెందుకు మీరు ఇంత ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు? ఈ 4 డాట్స్ కనెక్ట్ చేస్తే 4 చోట్ల మీరు కనపడ్డారా లేదా? వాళ్ళు ఎవరు కనపడ్డారు? వీళ్ళు ఇలా గొడవలు అంత కనపడిపోతే 117 మందికి ఎందుకు ఇచ్చారు నోటీసులు? 15,000 మందికి నోటీసులు 1 by 1 అన్ని. రాప్తాల్లో ఎంతమందికి ఇచ్చారు? తోపుదూది ప్రకాష్ రెడ్డితో కలిపి ఇంకో 40 మందికి ఇచ్చారు. 15,000 మంది అని ఐడెంటిఫైడ్గా తిరుగుతున్నప్పుడు ఆ 15,000 మందికి నోటీసులు ఇవ్వకుండా ఓన్లీ 117 స్పెసిఫిక్గా 30 మంది 40 మంది. ప్రసాద్ గారు, మీరు ఆవేశపడినంత మాత్రం ఫ్లెక్సీ తొలగించారన్నారు, సంతోషం. ఫ్లెక్సీ తొలగించినంత మాత్రాన కార్యక్రమం ఆగిపోతుందంటే ఆగుతుందో ఆగుతో ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ మీరు పొలాల గట్ల అప్పుడు ఆటగా పరిగెట్టుకొచ్చి సైకిల్ వేసుకొచ్చిన వాళ్ళు, స్వతంత్రంగా స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళు అసాంఘిక శక్తులను అభివర్ణిస్తే కంపారిజన్స్ ఉన్నాయి కదా. చంద్రబాబు గారి పర్యటనలో, లోకేష్ గారి పర్యటనలో, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రజలు ఏ విధంగా తరలి వస్తారో చూసుకోమనండి ఒకసారి. సో ఈ 3 కంపారిజన్స్ పెట్టుకొని తెలుగుదేశాన్ని యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ తెలుగుదేశం. వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది వ్యవహారం. ఏమని వాళ్ళు చాలా డిసిప్లిన్, స్వచ్ఛందంగా ప్రజలు తరలి రాకపోవడం ఆర్గనైజ్డ్గా ఉండమంటే నా దగ్గర ఆన్సర్ ఉండదు. వాళ్ళు ఏదొచ్చినా డిసిప్లిన్గా ఉంటుంది. ఈ అరుపులు కేకలు ఇలా ఉండవండి, మీరు చూసే ఉంటారు. సరే సార్, మరి ఎలా అయితే అదేంటిది మన చిత్తూరు పర్యటనలో చంద్రబాబు గారి ప్రొవకేషన్స్ ఒకసారి మర్చిపోయారా? అంగళ్ళలో అప్పుడు ఆ ప్రజా ప్రతిస్పందన ఎలా ఉంది? మరి ఆయన కోసం స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎలా ప్రతిస్పందించారో ఒకసారి గమనించుకోండి. ఈయన ఇచ్చిన అప్పుడు స్పందించారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే స్పందిస్తారంటారు మీరు? మీరు ప్రజలు అట్లాగనే ప్రజలు అబలికి అసాంఘిక శక్తులు లేకపోతే అంటే అప్పుడు వాళ్ళ అసాంఘిక శక్తులను మీరు ఒప్పుకుంటే వీళ్ళు కూడా అసాంఘిక శక్తులను ఒప్పుకుందాం. ఏంటి సార్, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా 40% ఓటు బ్యాంకులు ఉన్న 2 పార్టీలు అవి, వైఎస్ఆర్సీపీ అయినా గెలుపోవడం అయినా ఒకటండి. ఒక్కసారైనా చట్టానికి లోబడి శాంతి భద్రతలు నేను గౌరవిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుని 500 మంది వెళ్ళిపోతే పంచాయతీ లేదు కదా. మళ్ళీ మనమాట సార్, మీరు ఇవాళ ఈ డిబేట్ అయిపోగానే ఆయన అవసరం నుంచి ఫ్లైట్కి వెళ్ళారు అనుకోండి సార్, ఎవరు నిలువరించగలరు? ఎవరు నిరూపించగలరా? పోలీసులు ఆపేస్తారు కదా. ఎలా ఆపేస్తారు? మీరు ఎవరిని అడిగొచ్చారు? హైదరాబాద్ చిత్తూరు వాడితో సంబంధం ఏంటి? మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, నా స్వేచ్ఛకి భంగం కలిగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని అడుగుతారా?
అయ్య బాబాయ్ నేను గాంధీ మహాత్మాలో మీ తిరుపతి ఇంత ఫ్లైట్ టికెట్ వేసుకొచ్చి సరెండర్ అవ్వడానికి వచ్చాను అంటారా. అలా స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలు నేను మా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వస్తున్నాం, లేదా మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి వస్తున్నాం, లేదా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వస్తున్నాం అంటే ఏం చెప్తారు మీరు దానికి? ఇది ప్రజాస్వామ్యంలో ఎవడు ఓటు బ్యాంకులు వాళ్ళకు ఉన్నాయి. లేదు గెలుపు ఓటమిని డిసైడ్ చేస్తాం, మీరు ఓడిపోయారు కాబట్టి మీ 40% ఓటు బ్యాంక్ చెల్లదు, వీళ్ళందరూ అసాంఘిక శక్తులని ఏమైనా డిక్లరేషన్ ఇస్తారా? ఇది కాదండి, ఇది 5th టైం ఆయన ఈజ్ మీటింగ్ ద పీపుల్, అంటే వేరియస్ ఇష్యూస్ మీద పొగాకు అన్నారు, తర్వాత మిర్చి అంటున్నారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సత్యనపల్లిలో విగ్రహావిష్కరణ, తెనాల్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు రాప్తాడులో పరామర్శకు వెళ్ళారు. ఈ పటాటోపం ఎందుకంటే పరామర్శలకు వెళ్ళేప్పుడు ఓ పొలం వేల మందిని వేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మీరు శంకరాభరణం సినిమాకి దాన్ని ఇంకో పేరు పెట్టి సినిమా చూసి ఇదే అని మీరు ఛాలెంజ్ చేస్తే ఏమైనా ఆన్సర్ ఉంటుందా? సినిమా సారాంశం చూడండి. ఆయన వెళ్తున్నప్పుడు స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళని చూస్తారా? ఇప్పుడు శంకరాభరణం సినిమాకి రగడా అని సినిమా నాగార్జున పెట్టారు అనుకోండి, ఇదేంటి రగడా అని పేరు పెట్టారు అన్న పోర్ట్రేషన్ వీళ్ళు ఇస్తున్నారు. మీరు వాస్తవానికి దగ్గరగా ప్రజలు ఆయన చూడడానికి వస్తున్నారో లేదో చూసుకోమనండి. మీరు వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారో లేదో రెండు కంపారిజన్ చేసుకోమంటే అది వదిలేసి ప్రజలు స్వచ్ఛందంగా రావట్లే, మీరు చెప్తున్నట్టు అసాంఘిక శక్తులు వస్తున్నాయి అంటే కంపారిజన్ అంటారు. ఏదైనా జ్యువెలరీ షాప్ యాడ్ కంపేర్ చేసి చెప్పుకోవడానికి ప్రజలు అక్కడ గమనిస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, వాళ్ళకి ప్రజలు వస్తున్నారు, వీళ్ళకేంటంటే అల్లరి ముక్కలు వస్తున్నారు, కనపడుతోంది, కనపడదే కదా ప్రభుత్వం చెబుతోంది. దాని పట్ల ప్రజలు రావట్లేదని వీళ్ళకి ప్రజలు రాగానే వీళ్ళు అసాంఘిక శక్తులను అల్లరి ముక్కలు అంటే ఎవరు ఒప్పుకుంటారు? నేనేదో ఒప్పుకోలేను, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకి స్వేచ్ఛ ఉంది. మానవ హక్కులు ఉల్లంఘన చట్టాల కింద చూసుకుంటే మీరు ఖచ్చితంగా రాజ్యాంగ ప్రభుత్వం ఆయన వెళ్ళొద్దంటలేదే, ప్రజలు కూడా వెళ్ళొద్దని చెప్పడానికి వీళ్ళు ఎవరంటున్నా? ప్రజల్ని ఎలా నిరూపిస్తున్నారు? ప్రజల్ని కూడా వెళ్ళొద్దంటలేదు, లోకల్స్ ఎక్కడ పికెట్లు పెడితే అర్థం ఏంటి సార్? వెళ్ళొద్దనే కదా. ఇప్పుడు రోడ్డు మీద బార్కెట్లు పెట్టారు అంటే అర్థం ఏంటి? వెళ్ళొద్దనే కదా. వెళ్ళమన్నా సరే, ఈసారైనా ఆ వెహికల్స్ వెళ్ళేప్పుడు కొద్దిగా రోడ్డు మీద ఎవరున్నారు చూసుకొని వెళ్తారా? దానికి కూడా మీరు కథలు లేరు కాబట్టి ఆ కథకు అనుగుణంగా రోప్పాటీలు పెట్టవలసిన బాధ్యత పోలీసుదే కదా, పెట్టమనండి. ఆయన ఆల్రెడీ స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన గలాన్ని మిలిటరీ అధికారి ఆధ్వర్యంలో. ఇది అది రెండు కోఆర్డినేషన్తో ఈ రోజు కనీసం ఇట్లాంటి అపవాదం మోసే దౌర్భాగ్యం కూడా అతను రాకుండా ఉంటుందని నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకు మీకు చెప్తున్నానంటే గౌరవ హైకోర్టు ఈ అపవాదాన్ని ఏ విధంగా కూడా పరిగణలోకి తీసుకోలే. రోప్పాటికి సంబంధించి ఈ రోజు విచారణ మళ్ళీ ఉందండి, అది ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఈ రోజు ఉంది, ఈ రోజు ఒక కేసుకు సంబంధించి ఇంకోటేమో 15వ తేదీన ఉంది. మళ్ళీ చూద్దాం దాని మీద ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, వెదర్ దే ఆర్ కంప్లైంగ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడ్లైన్స్ ఆర్ నాట్ అనేది కోర్టు అడిగింది. కంప్లై అయ్యేమో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, అప్పటిదాకా ఆగుదాం. రెండో అంశంలోకి వచ్చేప్పటికి చిత్తూరు పర్యటనకు కూడా నేను చెప్పింది అదే, లెట్ హైకోర్టు షుడ్ గివ్ ఎ ప్రాపర్ డైరెక్షన్. మీరు గమనిస్తే వినుకొండ దగ్గర నుంచి, వినుకొండలో ఎవరో ఒక వాళ్ళ కార్యకర్తను నరికిన దగ్గర నుంచి ఆయనకు రోప్ పార్టీ ఆపేశారు. అసలు మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు మిర్చి దానికన్నా ముందర సంగతి నేను చెప్తున్నా, వినుకొండ సంగతి చెప్తున్నా, అప్పటి నుంచి ఆపేశారు. మరి ఏం స్పెసిఫిక్, ఎందుకంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ అక్కడ మీకు Z+ అంటే 56 to 58 పర్సనల్ ఉండాలి, పోలీస్ పర్సనల్. సిఆర్పిఎఫ్ నుంచి ఇస్తారా, స్పెషల్ పార్టీ నుంచి ఇస్తారా, అది వేరే విషయం. బట్ ఆయనకు దగ్గర ఉన్నది ప్రస్తుతం 16 నుంచి 18 మంది ఉన్నారు. సో దీని మీద కూడా వాళ్ళు అడుగుతున్నారు, బహుశా కోర్టు ఏం మాట్లాడుతుందో చూద్దాం. రెండవది ప్రశాంత్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయాల్లోకి వస్తే కనుక పెద్ద రగడైంది. ఆయన ఆ రకంగా మాట్లాడటం